మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక భయం కలిగించే ఫోన్ ఒకటి వచ్చింది. ఏం ఫోన్ అంటే, నేను ఉదయాన్నే లేచి నిద్రలేసి ఒక కప్పు టీ తాగి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని రెడీ అవుతున్నా. స్నానం చేసి నీటికి వచ్చి హాల్లో కూర్చున్నా. ఫోన్ చూసుకుంటే ఫోన్లో 2 మిస్డ్ కాల్స్ పెట్టి ఉండేవి. నేను కొన్ని కొన్ని కాల్స్ని నేను గూగుల్ ఫోన్ ఎవరో ఒకరు చేస్తుంటారో కొన్ని కొన్ని నేను ఏం చేయాలంటే బ్లాక్లో పెడతా. అవి ఫోన్ చూసుకొని అవసరమైతే చేస్తా తిరిగి. నాకు కొంచెం ఫోన్ అంటే గతంలో ఎక్కువ ఫోన్లు రావడం వల్ల కొన్ని భయంకరం కలిగించే ఫోన్లు ఒక టైంలో గొడవలకు సంబంధించి. అందువల్ల నాకు భయం అనమాట. ఏ ఫోన్ కాల్ వచ్చినా ఆ భయం ఇప్పుడు కూడా పోవాల. సడన్గా ఫోన్ వచ్చినా మిస్డ్ కాల్స్ పడినా కొంచెం భయంగా కంగారుగా ఉంటుంది. ఎందుకు చేసేది వీళ్ళు, ఏంది, నేను ఎవరితో మాట్లాడటం లేదు కదా, ఏమైంది అనే ఒక రకమైన భయం వస్తుంది అనమాట. మా కుటుంబ సభ్యుల ఫోన్లు తప్ప నుంచి మిగతా ఏ ఫోన్లు వచ్చినా నాకు భయంగానే ఉంటుంది. అయితే ఇంతకీ ఈ ఫోన్ ఎవరిదంటే ఇది అప్పులోళ్ళు కాదు, వాళ్ళది కాదు. నాకు ఈ ఫోన్ వచ్చింది మా పాత ఇంటి ఓనరు. మాజీ ఓనర్ అంటే ఇల్లు ఖాళీ చేసి నేను దాదాపు 2 నెలలు కావస్తుంది. రేపు 24వ తేదీకి 2 నెలలు అయింది. నెల 15 రోజులు కావస్తుంది అనమాట. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత నెల రోజులు పోయిన నెలలో పోయి కరెంటు బిల్లు కట్టి ఆయనకి ఆ బిల్లు ఇచ్చేసి నేను ఎందుకైనా మంచిది జెరాక్స్ తీసుకొని ఇచ్చాను. ఇంకా ఆయన ఫోన్ చూడగానే నాకు కంగారు వచ్చింది, ఆలోచన వచ్చింది. 2 మిస్డ్ కాల్ పడింది. అసలు ముందు మా ఆవిడది మనం ఇల్లు ఖాళీ చేసి వచ్చాం కదా, ఇంకా మనకేం పని, ఈ కరెంటు బిల్లు కూడా కట్టావు, ఎందుకు ఫోన్కి రిప్లై మళ్ళీ చేస్తా ఉంది. లేదు పెద్దవాళ్ళు వాళ్ళు అసలు దేనికి చేశారో తెలుసుకోవాలి కదా, మనము కంగారు పడితే ప్రయోజనం ఉంది. ఆల్రెడీ అప్పటికే నాకు కంగారు మొదలైంది. అసలు ఎందుకు చేసాడు, అంతే కదా, మనం ఖాళీ చేసి నెల 15 రోజులు ఖాళీ చేసిన తర్వాత 1వ తారీఖు పోయిన నెల 1వ తారీఖు ఫోన్ చేశాడు, 2వ తారీఖు ఫోన్ చేసి కరెంటు బిల్లు కట్టమన్నాడు. పోయి కట్టి రసీదులు ఇచ్చా. ఇంకా ఏముంది, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కూడా ఇల్లు మొత్తం ఆయన చూపించి హ్యాండ్ ఓవర్ చేయించాం. దాదాపు నెల 15 రోజులు అయింది. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాడని నాకు ఒక రకమైన భయం మొదలైంది. దాంట్లో భయం మొదలై ఇంకా ఈ ఫోన్ చేయడానికి గల కారణం ఏంది, ఈ రకరకాల ఆలోచనలతో మళ్ళీ ఫోన్ చేద్దామో వద్దని చెప్పి అప్పటికి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలే. టైం ఇప్పుడు 8:30 అయింది. నాకు కొంచెం రకమైన ఆందోళన, టెన్షన్ వచ్చింది. ఈ ఆందోళన రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనకు జరిగేటువంటి సంఘటనలు ఇవి గత 6-7 సంవత్సరాల 2020 కాంచి జరిగేటువంటి ఈ సంఘటనల వల్ల ఆందోళన అనేది వస్తుంది ఏ ఫోన్ చూసినా కానీ. ఇది అందుకని నేనేం చేశాను, షాప్ కూడా మానుకొని ఫోన్ అనేది మా కుటుంబ సభ్యులు తప్ప నుంచి మిగతా ఫోన్లు నేను లిఫ్ట్ చేయను. ఎందుకంటే నాకు భయం. కొన్ని ఫేక్ కాల్స్ వచ్చినా భయంగా ఉంటుంది. అలా వస్తుంది తలిపేపు భయం అనమాట. అలా భయం వేసి నేను ఆ భయంతో ఫోన్ చేద్దామా వద్దా అని ఫోన్ చేశాను. చేయగానే ఆ సార్ ఎత్తాడు ఫోను. ఆ హౌస్ ఓనర్ పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన అనమాట. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నేను 12 సంవత్సరాలు ఉన్నాను. నేను ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కూడా చెప్పాను, సార్ మనకి విభేదాలు వద్దు సార్ అంటే. ఇల్లు ఖాళీ చేసే సంగతి నేను డైరెక్ట్గా నేను ఆయనకు చెప్పలేదని ఆయన ఇళ్ళ పక్కల వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. వీళ్ళు ఖాళీ చేస్తే రెంట్ అడ్వాన్స్ ఇచ్చేస్తాను నేను, ఆ ఇబ్బంది ఏం లేదని వేరే వాళ్ళకి చెప్తుంటే నాకు బాధ వేసింది. 12 సంవత్సరాలు నేను మీ ఇంట్లో ఉన్నాను, మీ ఇల్లు ఇచ్చింది మీరు, నాకు వాళ్ళు కాదు. అదేదో డైరెక్ట్ నాతో మాట్లాడదు కదా సార్, నాతో మాట్లాడి మీకు నాకు ఏమైనా గొడవ జరిగిందా? ఎప్పుడైనా ఒకరోజు ఖాళీ చేసుకోవాల్సిందే కదా, మీరు ఖాళీ చేయమన్నా మేము చేయాలి, మేము మా కోసమే చేయాలి. ఇది ఏదో ఒకరోజు తప్పదు కదా ఇది. కాకపోతే ఇప్పుడు మేము ఖాళీ చేసిన పరిస్థితి ఏంటంటే, రంగులు వేయడం వల్ల ఖాళీ చేస్తున్నాం. అంతకుమించి మీకు మాకేం విభేదాలు లేవు. ఇప్పుడు ఈ సామాన్ సర్దుకోలేక అంతేగాని కానీ అంతకుమించి అనేది ఎప్పుడైనా సరే మళ్ళీ భవిష్యత్తులో 12 సంవత్సరాలు మాకు అడగంలో ఆ రోజు ఇల్లు ఇచ్చారు. 12 సంవత్సరాలు ఉన్నాము. మనకి ఖాళీ చేసినంత మాత్రాన మనకి విభేదాలు ఏదో పెట్టుకున్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడచ్చు, ఎప్పుడైనా మనం అలాంటినే. అంటే ఆయన ఎంత పెద్ద స్థాయి అయినా బాగా స్నేహంగా ఉంటాడు. మన వయసు చిన్నదైనా స్థాయిలో చాలా చిన్నవాళ్ళమైనా ఆయన అందరితో స్నేహంగా బాగుంటాడు, గౌరవిస్తాడు బాగా. అందుకని చెప్పి మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడచ్చు. ఏదైనా మనం ఇంతకుముందు ఎలా మాట్లాడుకున్నా అలాగే మాట్లాడుకుందాం. మనకి ఇల్లు ఖాళీ చేసినంత మాత్రాన మేము మాట్లాడుకోకుండా ఉండాల్సినంత అవసరం లేదు. మామూలుగానే మాట్లాడుకుందాం సార్ అని చెప్పాము. మీకు ఎప్పుడు ఆ గౌరవం, రెస్పెక్ట్ ఉంటుంది మా దగ్గర నుంచి అని చెప్పాము. ఆ మాట నేనే చెప్పాను. సరే ఇంకా తర్వాత ఇద్దరం బాగానే మాట్లాడుకున్నాం. ఇల్లు ఖాళీ చేసినప్పుడు అడ్వాన్స్ ఇచ్చాడు, ఇల్లు సార్కి చూపించాము, వచ్చాము. తర్వాత కరెంటు బిల్లు కట్టాను. మళ్ళీ జెరాక్స్ తీసి పెట్టి, ఎందుకంటే ఆయన కొంచెం వయసులో పెద్ద ఆయన కాబట్టి మళ్ళీ ఏదన్నా మర్చిపోయి మళ్ళీ కట్టలేదట అని చెప్పి నేను జెరాక్స్ కూడా తీసుకుని ప్రూఫ్ పెట్టుకున్నాను. అంతా లెక్కసరిగా ఉండామన్నమాట ఇద్దరం కూడా. ఆ రెంట్ ఇచ్చిన పుస్తకం మీద రాయించుకొని రావడం అలా మెయింటైన్ చేసాం 12 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఆయన ఫోన్ చేశారు, నాకు భయం వేసింది. నీతో మాట్లాడాలి రమ్మన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఫోన్ చేసినప్పుడు ఫోన్లో విషయం చెప్పడు, నేను ఇంటికాడ మాట్లాడాలి రమ్మంటాడు. నాకు అక్కడ భయం మొదలైంది. ఇక్కడి నుంచి అక్కడికి పోయే లోపల మనకి ఎంత టెన్షన్ వస్తుందంటే అంత టెన్షన్ వస్తుంది. అసలు ఏం జరిగింది,
నేను ఇల్లు ఖాళీ చేసిన నెల 15 రోజులు అయింది కదా, నేనేం మాట్లాడలేదు వాళ్ళ గురించి తప్పుగా. నేనేమన్నా ఎవరితోటన్నా ఏమన్నా అన్నానా, ఎవరన్నా ఏమన్నా కావాలని చెప్పారా, ఇలాంటి రకరకాల ఆలోచనలు నా మెదడులో తొలిసినాయి. పైగా నేను నెల 15 రోజులు అయింది, నేను అసలు ఆ బజార్కి పోవట్లేదు, అసలు నేను సెంటర్ కూడా పోవట్లా, నేను ఎవరితో కూడా మాట్లాడట్లేదు, ఎవరితో ఏదైనా చెప్పడానికి కూడా నేను ఎవరితో మాట్లాడటం లేదు. ఎందుకంటే మాట్లాడితే ఏదో ఒక మధ్య విషయాలు వస్తాయని చెప్పి ఇంకా దాని గురించి ఆ టాపిక్ అందరితో వదిలేసి ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాం. ఇంకా తర్వాత ఆయన కరెంట్ బిల్ ఇచ్చే వచ్చేసా. ఒకవేళ ఎవరైనా నా మీద ఏదైనా కావాలని చెప్పారైందని కొంచెం భయం వేసింది. తీరా ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, కొంచెం ఊరకు మాట్లాడటానికి ఫోన్ చేసేలే, బజార్ విశేషాలు ఏంటంటే ఆయన బజార్కి రాడు, ఆయనకి అంతకుముందు రెగ్యులర్ బజార్ తిరిగేవాడు. ఆయన బండి మంచి కింద పడిన తర్వాత ఇప్పుడు బాగున్నా కానీ బజార్కి రానిరు, ఆయన్ని బండి లేదు, ఇప్పుడు ఆయన బండి లేదు, ఏరే వాళ్ళు ఏదైనా ఆటోలు ఎక్కి రావాలి. అందుకని ఆయన బజార్ రాడు కాబట్టి, ఆయన వ్యాపారం చేసి ఊర్లో అందరితో కలివిడిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆ బజార్ సంగతులు ఏంటి కొంచెం ఏదన్నా చెప్తా వల్లే చాలా రోజులు అయింది కదా నీతో మాట్లాడక అన్నాడు. నేను అసలు ఆ సెంటర్కే పోవట్లేదు సార్, నేను మీ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత నేను ఎక్కడో దూరంగా పోయి ఉంటున్నాను, నేను ఆ సెంటర్కి కూడా పోవట్లేదు, ఆ బజార్ని కూడా అని చెప్పి అనమాట. ఇంకేమన్నా ఉందా సార్ మాట్లాడేదంటే, ఏం లేదు ఊరక చాలా రోజులైంది కదా అందుకని ఫోన్ చేశాను, ఊర్లో విషయాలు ఏం తెలుసుకుందామని అని చెప్పి అన్నాడు. అమ్మయ్యా అని అప్పటికి నా కాలు చేతులు వరకు దక్కల, టెన్షన్ వచ్చింది నాకు. ఇలాగే మనం ఎంతో మంచితనంగా ఉండబట్టి 12 సంవత్సరాలు దాటినా అసలు వాస్తవానికి ఆయన మనకు ఫోన్ చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు. అలాంటి వ్యక్తులు నేను రెంట్కుండి వచ్చినట్టు నాకు మళ్ళీ నాతో ఫోన్ చేసి మాట్లాడారంటే అది సంతోషించదగిన విషయమే కదా. ఎందుకంటే నోరు మంచిదేది, ఊరు మంచిదేది. అంతగా నేను 12 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉన్నా, వాళ్ళు ఖాళీ చేయమని నన్ను అల్లా రంగులు వేస్తుంటే మాకు ఇబ్బంది, మేము వచ్చాం. అదే ఫస్ట్ నేను చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను. మంచి ఓనర్స్, మనం కూడా మంచిగా ఉన్నాం కాబట్టి ఆయన మళ్ళీ మంచిగా ఫోన్ చేశాడు. అలాగే నేను షాప్ ఖాళీ చేసిన 3 నెలలకి షాప్ ఓనర్లు కూడా ఫోన్ చేశారు నాకు, వీడియో పెట్టా. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉండవయ్యా, ఏంది మంచి అంటే కనుక్కోవడానికి. మీరు ఖాళీ చేసిన తర్వాత ఇక నాతో పని ఏంది వాళ్ళకి. అయినా కూడా ఇన్ని సంవత్సరాలు మా రూమ్లో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, 2-3 నెలలు అయింది కదా అని చెప్పి పరామర్శించడానికి ఫోన్ చేశారనమాట. వాళ్ళు మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం ఉండే విధానాన్ని బట్టి అవతల వాళ్ళు ఉంటారనేది ఇది ఉదాహరణ. షాప్ ఓనర్లు కూడా చెప్పాను, నాకు ఇబ్బంది లేదులే, భగవంతుడి దయ వల్ల అంతా మంచిగా జరిగిందని. ఇప్పుడు మా ఇంటి ఓనర్ వల్ల కూడా అంతా మంచిగా జరిగింది. ఎందుకంటే ఆ ఓనర్ మంచితనం వల్ల మేము 12 సంవత్సరాలు ఉన్నాము. పైగా మాకు సామాన్ కొంచెం ఎక్కువైపోయినాయి, బాగా ఇల్లు ఇరికైపోయింది. ఆ పెయింట్ వేసినప్పుడు సామాన్ తట్టుకోలేక మేము ఎప్పటి నుంచో దాదాపు 7-8 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లాడు వచ్చి మా అబ్బాయి వచ్చినా కానీ ఇంట్లో ఇరికైపోయిన కూడా ఆయన లేక రూమ్కి వెళ్తున్నాడు. అందుకని కనీసం ఎవరైనా పిల్లాడు వచ్చినప్పుడు మా కొడుకు వచ్చినా కూడా ఉండడానికి లేకుండా పోయింది అనే ఆలోచన ఉండేది అనమాట. ఎందుకంటే ఇల్లు అంతా సామాన్ జరిపోయింది మాకు అక్కడ. ఎప్పటి నుంచో పక్కకి డబల్ బెడ్రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంతకాలానికి మాకు అది కుదిరింది. అంటే మనం అనుకుంటాం కదా ఎంతకాలం ఎవరితో ఎక్కడ ఉండాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు అనేది, అట్నే జరిగిందనమాట. ఇది కూడా మా ఓనర్ గారి వల్లే జరిగింది, మాజీ ఓనర్ వల్లే. ఆయన రంగులు వేయించడం మాకు ఇది మంచి జరిగింది. మేము మంచి ఇంట్లో ఉన్నాం. అయినా మనం 12 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాం కాబట్టి మనల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మనకు ఫోన్ చేసి మనకు మామూలుగా మాట్లాడాడంటే వాళ్ళ గొప్పతనానికి, మంచితనానికి నమస్కారం చెప్పుకోవాలి. ఇదనమాట ఈరోజు ఉదయం జరిగింది. నాకు కొంచెం భయం ఎక్కువ. ఎందుకంటే మధ్యలో వ్యక్తులు కొంతమంది ఏదైనా ఒకటి చెప్తుంటారు. అందుకనే నేను అసలు బజార్కి పోయి బజార్లో ఎవరితో మాట్లాడలేదు. ఎందుకంటే మనం మళ్ళీ అక్కడ ఆ చుట్టుపక్కల ఎవరితో మాట్లాడినా మంచి అయినా చెడినా ఒక మాట మాట్లాడితే 2 మాటలు అవుతాయి. అట్ట కూడా నేనేం మాట్లాడేదని భయపడ్డాను అనమాట. దేవుడి దేవల్ల ఆయన మంచితనంగానే ఫోన్ చేశాడు. ఆయన కొంచెం వరకు మాట్లాడదాం వల్లే ఏముంది, చాలా రోజులైంది కదా అని ఫోన్ చేశాడు. ఆయన మంచితనానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. మనం ఉండే పరిస్థితిని బట్టి అది మనల్ని కష్టకాలంలో కూడా కాపాడిద్దండి. నేను అప్పుడు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు చెప్పాను ఓనర్కి, సార్ మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే మనం ఇప్పుడు మీరు ఖాళీ చేసిపోయినా లేదు, ఎప్పుడైనా అవసరమైతే మళ్ళీ మేము పిల్లలకి బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇక్కడే ఊర్లోనే ఉంటే మళ్ళీ వచ్చి చేస్తాంలే సార్, మీ ఏదైనా పోషణ కాలేదని చెప్పాము. అది అంటే మంచితనం అనమాట, అంతే, ఏం లేదు. అది మనము ఒక సాట ఇంట్లో అద్దెకుండి వచ్చామంటే అక్కడ వాళ్ళతో ఎంతో మంచిగా ఉంటేనే వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ మన గురించి మంచిగా అనుకుంటారు అనమాట. అంతే, మంచి చెడు రెండే ఉంటాయి ఇక్కడ, ఏమన్నా మించి. నోరు మంచిదే ఊరు మంచిదే అంటారు కదా. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.